హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో 8th లెసన్ లోని ఎక్సైజ్ 8.8.b లోని సెక్షన్ 1 లోని 6 క్వశ్చన్స్ మొత్తం టోటల్ చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా అంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి చేయండి. ఈ ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ సంబంధించి, అలాగే ఫైనల్ ప్రిపరేషన్, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ కి సంబంధించి క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మ్యాథమెటిక్స్ సంబంధించి 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా డౌట్స్ అని అడగండి, నేను ఖచ్చితంగా మీకోసం రిప్లై అనేది ఇస్తాను. అలాగే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేది త్వరలోనే కంప్లీట్ చేస్తాను. 8th లెసన్ ఇంకా సిలబస్ అనేది కంప్లీట్ చేయాల్సింది, త్వరలోనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే మీరు ఫస్ట్ టైం గాన చూస్తున్నట్టయితే ఛానల్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అందులో చాప్టర్ వైజ్ వెయిటేజ్ కానీ, ఆ 10th కానీ, ఇంటర్ కానీ, లేకపోతే మ్యాథమెటిక్స్ సంబంధించి, లేకపోతే ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి పీడిఎఫ్ కావాలనుకున్న చాప్టర్ వైజ్ వెయిటేజ్ మోడల్ పేపర్స్ 10th కానీ, ఇంటర్ కానీ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకే స్టూడెంట్స్, నా టాపిక్ లో వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ 8.b లో సెక్షన్ 1 లోని ఫస్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే నేను ఇది స్టార్ గుర్తు వేస్తాను. ఫైండ్ ద 20th nth టర్మ్స్. ఓకే, అంటే 20th టర్మ్ కనుక్కోవాలి, nth టర్మ్ కనుక్కోవాలి. ఓకే, కనుక్కోవాలి. మరి ఆఫ్ ది జీపీ 5/2, 5/4, 5/8 డాష్ డాష్ డాష్. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ మనకు ఒక జీపీ అనేది ఇవ్వడం, అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, మనకి మల్టిప్లికేషన్ అనేది అవుతుంది, అంటే రేషియో అనేది మల్టిప్లికేషన్ అవుతూ వెళ్తుంది అనమాట. ఓకే, క్లియర్. ఇది దీని గురించి మనకి తెలుసు, ఆల్రెడీ క్లాస్ కూడా తీసుకున్నాం ఇంట్రడక్షన్ క్లాస్ లో. ఓకే, పర్లేదు. మరి మనకి ఎంత టర్మ్ కనుక్కోనికి, అంటే ఒక జీపీలో ఏ టర్మ్ అన్నా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఏఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ ఎన్ మైనస్ 1 అనమాట ఫార్ములా. ఓకే, మరి జీపీ అంటే జీపీ గురించి అడుగుతున్నారు కాబట్టి, అంటే ఈ ఎక్సర్సైజ్ అంతా జీపీ గురించి ఉంటుంది, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మరి జీపీ కనుక్కోవాలంటే జనరల్ ఫార్మ్ ఏంటంటే ఏ ఆర్ స్క్వేర్ ఏ ఆర్ క్యూబ్ అనమాట. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఆర్ అంటే రేషియో అని అర్థం. మరి రేషియో కనుక్కోనికి ఫార్ములా A2/A1, R2 కనుక్కోనికి A3/A2 అనమాట. ఓకే, క్లియర్. మరి ఇక్కడ 20th టర్మ్ కనుక్కోమంటారు. 20th టర్మ్ ఫార్ములా ఏంది మనకి, ఏ ఇంటూ ఆర్ ఎన్ మైనస్, అంటే 20 - 1. మీకు ఇంకా సింపుల్ గా చెప్తున్నా, దీన్ని తీసేసేయండి, n-1 తీసేసేయండి, 19. మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, మనకి ఏ టర్మ్ అయితే కావాలనో దానికంటే ఆర్ అనేది పవర్ ఒకటి తగ్గియండి. ఇప్పుడు ఇది A1, ఇది A2, ఇది A3, ఇది A4. చూడండి, ఇక్కడ ఇది A1 టర్మ్ ఫార్ములా, ఇది A2 టర్మ్ ఫార్ములా, ఇది A3. అంటే ఆర్ ఏమవుతుంది, మనం ఏదైతే కనుక్కోవాలనుకుంటామో దానికి ఒకటి తగ్గుతుంది. ఆర్ ఇక్కడ చూడండి 4th టర్మ్ ఆర్ ఏమైంది, తగ్గింది, అంటే ఒకటి తగ్గుతుంది. నువ్వు ఏ టర్మ్ అయితే కనుక్కోవాలనుకున్నావు ఏ ఇంటూ ఆర్ 19, ఇప్పుడు 20 కాబట్టి. ఓకే ఓకే, క్లియర్. అంటే ఇప్పుడు 20th టర్మ్ కనుక్కోనికి ఏ కావాలి, ఆర్ కావాలి, అంటే ఆ వాల్యూస్ అనేవి రాసుకున్నాం మనం. సొల్యూషన్ గివెన్ ద జీపీ ఏముంది 5/2, 5/4, 5/8, డాష్ డాష్ డాష్. ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 5/2, అంటే ఏ అంటే ఫస్ట్ టర్మ్, మనకి జీపీలో ఉండేది ఫస్ట్ టర్మ్ ఏముంది 5/2. ఓకే, ఇక్కడ ఆర్ వాల్యూ కనుక్కోవాలి. ఆర్ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైనా జీపీ అని ఇవ్వడం జరిగింది అనుకోండి, ఇంకా ఆర్ వాల్యూ 2-3 సార్లు చేయక్కర్లేదు. మనకి ఏవో టర్మ్స్ ఇది జీపీనా ఏపీనా అంటే కనుక్కోమంటే అప్పుడు ఆర్ వాల్యూ 2-3 సార్లు కనుక్కోవడం ఇంపార్టెంట్. ఇలాంటప్పుడు మనకు ఆల్రెడీ జీపీ అనేది ఇవ్వడం జరుగుతుంది, అంటే కామన్ రేషియో మల్టిప్లికేషన్ ఒకటే అవుతూ వెళ్తుంది అనమాట, ఇంకా మనకి సంబంధం లేదు ఇంకా. ఓకే, ఒక్కసారి కనుక్కుంటే చాలు. ఆర్ కనుక్కోని ఫార్ములా ఏంటి, R2/R1, సారీ A2/A1. A2 ఇక్కడ చూడండి, A2 వాల్యూ ఎంత, ఇది A1, A2, A3, ఇవి చెప్పాను కదా, A1, A2, A3, A4 అలా అనమాట. A2 వాల్యూ ఎంత 5/4 A1 వాల్యూ ఎంత 5/2. రెసిప్రోకల్ చేయండి, 5/4 ఇవి చూడండి, దాన్ని అలాగే రాస్తాను. డినామినేటర్ ఉన్నదాన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది, కిందిది పైకి, పైవి కిందికి కదా. 2 1 జా 2 2 జా 5 క్యాన్సల్. ఇంకా న్యూమినేటర్ లో ఏం మిగలేదు కాబట్టి 1, 2 1 జా 2. ఓకే, అంటే 1/2. అంటే ఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1/2 అనేది రావడం జరిగింది. ఏ వాల్యూ 5/2, అంటే ఇంకా ఆర్ ఏ వాల్యూ వచ్చింది, ఆర్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు 20th టర్మ్ కనుక్కోవచ్చా, కనుక్కోవచ్చు. అంటే ఆర్ A20 ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 19. ఏ వాల్యూ ఎంత 5/2 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 1/2 హోల్ పవర్ ఆఫ్ 19. మీకు ఇక్కడ కొన్ని జనరల్ ఫార్మ్స్ అనేటివి ఫార్ములాస్ అనేటివి రాస్తాను, బేసిక్ ఫార్ములాస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే ఈ వీటితో ఎక్కువ ఉపయోగపడేది.
a by b whole power of m equal to a by m by b power of m. అంటే పవర్ హోల్ పవర్ ఆఫ్ m ఉంది అనుకో మనకి న్యూమరేటర్ డినామినేటర్ కి ఆ రెండింటికి పవర్ అనేది సపరేట్ చేయాలి. ఓకే అంటే 5/2 ఈ పవర్ న్యూమరేటర్ డినామినేటర్ కి సపరేట్ చేయండి. 1 by power of 19 by 2 power of 19. ఓకే క్లియర్ అర్థమైందా? ఇప్పుడు వాటి సొల్యూషన్ అనుకుందాం. 5/2 into 1 power of 19 అంటే 1 19 టైమ్స్ ఇంటూ చేస్తే 1 వస్తుంది కాబట్టి 1 2 power of 19. మరి దీని ఆన్సర్ మనకి తెలియదు కాబట్టి అంటే చాలా లాంగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంటూ చేద్దాం. 5 1 5 బై మళ్ళీ ఇక్కడ ఇంకో ఫార్ములా సెకండ్ ఇది a పవర్ ఆఫ్ m ఇంటూ a పవర్ ఆఫ్ n ఈక్వల్ టు a పవర్ ఆఫ్ m ప్లస్ n. అంటే మనకి బేసులు గానే సేమ్ ఉండేవి చూడండి. రాస్తాను మీకోసం 5 ఇంటూ 2 పవర్ ఆఫ్ 19 చూడండి. 5 1 5 2 ఇంటూ 2 పవర్ ఆఫ్ 19 రాశాను. ఇప్పుడు చూడండి 5 బై ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n. ఫార్ములా ఏంది? ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n అంటే 2 పవర్ ఆఫ్ ఇక్కడ గమనియండి m వాల్యూ లేదు కదా అంటే పవర్ 1 ఉన్నట్టు ఇక్కడ అంటే 2 పవర్ ఆఫ్ 1 ప్లస్ 19 అర్థమవుతుందా? ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n అంటే ఏంది మనకి ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n. ఏ పవర్ ఆఫ్ m వాల్యూ 1 అనమాట ప్లస్ n వాల్యూ 19. ఓకే 5 బై 19 ప్లస్ 1 20. ఓకే అయిపోయింది ఆన్సర్. అంటే ఏ 20 టర్మ్ ఆన్సర్ అనేది కనుక్కున్నాం. ఓకే క్లియర్ అయిపోయింది ఆన్సర్ అంతే. ఏ పవర్ ఆఫ్ n ఇక్కడ చూడండి ఎంత టర్మ్ కనుక్కోమంటారు. మనకి జీపీలో ఎంత టర్మ్ కనుక్కోనికి ఫార్ములా ఏంది? n ఇక్కడ చూడండి an ఈక్వల్ టు a ఇంటూ r n మైనస్ 1 కదా. నెక్స్ట్ a ఇంటూ r n మైనస్ 1 ఇక్కడ ఎంత టర్మ్ అంటారు కాబట్టి ఎన్ని వాల్యూ ఉంటుంది ఇంకా మనకి. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 5/2 ఇంటూ r వాల్యూ ఎంత 1/2 హోల్ పవర్ ఆఫ్ n మైనస్ 1. సేమ్ గో పవర్ ని రెండింటికి అప్లై చేద్దాం సపరేట్. 5/2 ఇంటూ అక్కడ ఇక్కడ నంబర్ ఉంది అక్కడ వేరియబుల్ ఒక నంబర్ ఉంది అంతే. 1 పవర్ ఆఫ్ n మైనస్ 1 బై 2 పవర్ ఆఫ్ n మైనస్ 1. చూడండి ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఆ పవర్ ని న్యూమరేటర్ డినామినేటర్ కి సపరేట్ చేశాను. ఓకే ఇప్పుడు చూద్దాం 5/2 ఇంటూ ఇక్కడ 1 పవర్ ఆఫ్ n మైనస్ 1 టైమ్స్ అంటే ఏమవుతుంది 1 అవుతుంది. 1 ని ఏం పవర్ అన్నా ఉండని 1 పవర్ ఎన్నిసార్లు ఏమన్నా ఉండని దాన్ని అన్ని సార్లు 1 తో ఇంటూ చేస్తే 1 వస్తుంది కాబట్టి 1/2 పవర్ ఆఫ్ n మైనస్ 1. ఓకే 5 1 5 బై 2 ఇంటూ 2 పవర్ ఆఫ్ n మైనస్ 1. చూడండి ఇక్కడ ఇంటూ కాబట్టి నేను పక్కన రాసేసాను. ఇప్పుడు ఈ ఫార్ములా అనేది ఉపయోగిద్దాం. ఇక్కడ చూడండి 2 పవర్ ఆఫ్ 1 ఇగో చూడండి కంపేర్ చేసిన నా ఫార్ములా కిందనే రాస్తాను. 2 పవర్ ఆఫ్ 1 అంటే పవర్ ఏం లేదంటే 1. ఓకే 2 పవర్ ఆఫ్ 1 టైం అంటే 2 వస్తుంది మళ్ళా ఇంటూ 2 పవర్ ఆఫ్ ఇప్పుడు n వాల్యూ ఎంత n మైనస్ 1 మనకి n మైనస్ 1 ఫార్ములా ఏంది 2 పవర్ ఆఫ్ n ఇక్కడ చూడండి బాగినండి 2 పవర్ ఆఫ్ m ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n అంటే ఫార్ములా ఏమవుతుంది 2 పవర్ ఆఫ్ m ప్లస్ n ప్లస్ n అవుతుంది. m వాల్యూ ఎంత 1 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ n వాల్యూ ఎంత n మైనస్ 1. ఓకే ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సల్ ఇంకా మిగిలింది 2 పవర్ ఆఫ్ n అంటే 5/2 పవర్ ఆఫ్ n. చూడండి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ మనకి ఏముండే పవర్ లో m n అంటే ఏంది మనకు ఆన్సర్ m ప్లస్ 1 అంటే ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సల్ అయింది. ఇంకా 2 పవర్ ఆఫ్ n అనేది మిగిలింది. ఇంకా అంతే అయిపోయింది. ఇంకా అంటే చూడండి ఇక్కడ రాసేద్దాం ఏ 20 ఈక్వల్ టు అంటే మనకు కనుక్కోమని 20 టర్మ్ ఎంత టర్మ్ కదా ఏ 20 ఈక్వల్ టు 5/2 పవర్ ఆఫ్ 20. అవును బ్రదర్ దాని ఆన్సర్ రాయొచ్చు కదా రాయకూడదా అంటే ఇంకా ఇలా రాసిన ఒకటే ఎందుకంటే మనకు ఆల్రెడీ బైలోనే ఉంది కాబట్టి ఇంకా అది కూడా బైలోనే ఉండనిద్దాం. ఓకే కామా an ఈక్వల్ టు 5/2 పవర్ ఆఫ్ n. ఓకే అంటే ఇప్పుడు ఏం లేదబ్బా నువ్వు ఏ టర్మ్ అన్నగా అనుకోవాలనుకుంటే ఇప్పుడు 19 కనుక్కోవాలంటే 5/2 పవర్ ఆఫ్ 19 అంతే ఆన్సర్. 100 టర్మ్ కనుక్కోవాలనుకుంటే అంటే జీపీలోని ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ ఫోర్త్ టర్మ్ ఫిఫ్త్ టర్మ్ సిక్స్త్ టర్మ్ అట్లా ఉంటది కదా అలా వెళ్తూనే ఉంటాయి కదా టర్మ్స్. అందులో నీకు ఏ టర్మ్ కావాలనుకున్నా ఎన్ని బదులు ఆ వాల్యూ పెట్టేస్తే అయితే ఆ టర్మ్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్ నోట్ డౌన్. ఎక్సర్సైజ్ 8.b సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఓకే ఫైండ్ ద 12th term of the GP whose 8th term is 192 and the common ratio is 2. అసలు ఇక్కడ ఏంది కనుక్కోమంటారు ఫైండ్ ద 12th term. ఓకే 12th term కనుక్కోనికి ఫార్ములా ఏంది ఇక్కడ జీపీ అని మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఇదే ఏంది 12th term అంటే A12 ఈక్వల్ టు A ఇంటూ R పవర్ ఆఫ్ 11. చెప్పాను కదా మనకి ఏ టర్మ్ అయితే కావాలనుకున్నావో R వాల్యూ ఒకటి తగ్గించుకోండి అంతే ఏం లేదు.
అంటే ఇప్పుడు 12th టర్మ్ కనుక్కోవాలి. 12th టర్మ్ కనుక్కోవాలంటే మనకి ఏం తెలియాలి? ఏ కావాలి, ఆర్ కావాలి. ఓకే, మరి ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చినారా? ఇవ్వలేదు. ఓకే, అండ్ ద కామన్ రేషియో అంటే ఏంటి? ఆర్ అని అర్థం. ఆర్ వాల్యూ ఎంత? 2. ఓకే, అంటే 2^11 అంటే ఏ వాల్యూ తెలియదు. మరి ఆ ఏ వాల్యూ కనుక్కోవడం కోసం మనకు ఒక హింట్ అనేది ఇవ్వడం జరిగింది. 8th టర్మ్ ఈజ్ ఏ 192. ఓ జీపీ ఉందబ్బా, అందులో 12th టర్మ్ కనుక్కోవాలి, కానీ దాని రేషియో 2 అంట. మరి అందులో 8th టర్మ్ వచ్చేసి అంటే 8th టర్మ్ అంటే A8 = 192. A8 ఫార్మ్ అయింది A into R power of 7. చూడండి, 7 = 192. A8 ఫార్మ్ అయింది మనకి A into R పవర్. ఏ కన్నా ఎన్ కన్నా ఒకటి తగ్గుతుంది పవర్, అంతే R. 192 అంటే దీన్ని బేస్ చేసుకొని మనము ఈ A12 ఆన్సర్ అనేది కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఏం లేదు, ఆర్ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ వాల్యూ కనుక్కుంటాం. అంటే A8 అంటే 8th టర్మ్ మొత్తం ఆన్సర్ 192 అనమాట. అంటే 8th టర్మ్ ఆన్సర్ చెప్పేస్తున్నారు డైరెక్ట్ మనకి. ఓకే, ఇది క్వశ్చన్ అనమాట. అలాగైతే 12th టర్మ్ కనుక్కోండి, ఇది క్వశ్చన్. సొల్యూషన్ గివెన్ ద A8 192. ఓకే, అండ్ కామన్ రేషియో ఈస్ 2. ఓకే, 2 అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఆర్ వాల్యూ ఇదే మనకి, R = 2. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, A8 = 192. మనకి A8 ఫార్మ్ ఏంది? ఏ పవర్ ఆఫ్ అంటే ఇగో A8 = A power of n-1. అంటే 8 లో కల్లా 1 పోతే 7. అంటే A into R power of 7 = 192. మరి ఇప్పుడు చూడండి, A into R వాల్యూ మనకి ఎంత? 2 అని చెప్పడం జరుగుతుంది. 2 power of 7 = 192. ఓకే, మనకి ఇక్కడ ఏ వాల్యూ కావాలి? ఏ పక్కన 2 power of 7 ఏం చేస్తుంది? ఇంటూ చేస్తుంది. అటు పక్కకు వెళ్తే డివైడెడ్ బై. అంటే A = 192 by 2 power of 7. ఇది పవర్ లో ఉంది కాబట్టి డినామినేటర్ కూడా పవర్ లోకి తెచ్చుకున్నాం. ఎలా తెచ్చుకుంటాం? ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసి ఫ్యాక్టరైజేషన్ అనేది చేయాలి. 192 అంటే 2 తోనే పోగొడుతున్నాం, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 9 = 18, 1 మిగులుతుంది అంటే 12 వస్తుంది. మళ్ళీ 1 ఒక 2 ఎంత? 12 అవుతుంది. 12 అంటే 2 6 = 12. ఓకే, మళ్ళీ 2 4 = 8, ఏంటి? 2 4 = 8, మళ్ళీ 1 మిగులుతుంది. 2 8 = 16. ఓకే, 2 2 = 2 4 = 2 1 = 2 2 = 2 6 = 2 3 = ఓకే, అంటే ఏమొచ్చింది? గమనించండి, 1 2 3 4 5 6 అంటే ఏమొచ్చింది మనకి? 2 power of 6 into 3. ఓకే, 2 power of 6 into 3 వేస్తే మళ్ళీ 192 అనేది వస్తుంది. అంటే A into 2 ఇక్కడ A = 2 power of 6 into 3 by 2 power of 7. ఓకే, క్లియర్? ఇది అర్థమైంది కదా ఫ్యాక్టరైజేషన్. ఓకే, ఇంకా అయిపోలేదు మనం కనుక్కునేది. A = ఇక్కడ గమనిస్తే 2 power of 7 2 power of 6 అంటే ఇక్కడ 2 power of 6 నుండి ఇక్కడ 2 power of 6 క్యాన్సిల్ చేద్దాం. ఎందుకంటే డినామినేటర్ లో 7 ఉంటాయి, న్యూమరేటర్ లో 6, డినామినేటర్ లో 6 క్యాన్సిల్ అయిపోతే ఇంకా డినామినేటర్ లో ఎన్ని మిగులుతుంది? 1 మిగులుతుంది. అంటే 3 by ఇక్కడ చూడండి 3 మిగిలింది కాబట్టి 3, ఇక్కడ 2 power of 6 క్యాన్సిల్ అయినాయి, న్యూమరేటర్ డినామినేటర్ అంటే 1 ఉంటుంది. అంటే ఏ వాల్యూ ఎంత? 3/2 అన్నమాట. ఇప్పుడు మనకి ఏ పవర్ ఆఫ్ 12th టర్మ్ కనుక్కున్నాం కదా, ఇక్కడ చూడండి 12th టర్మ్ కనుక్కున్నాం కదా. 12th టర్మ్ ఫార్మ్ ఏంది? A into R power of 11 = ఇక్కడ చూడండి ఏ వాల్యూ ఎంత మనకు వచ్చినది? 3/2 into R వాల్యూ ఎంత? క్వశ్చన్ అని చెప్పడం జరిగింది 2 power of 11. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. ఓకే, ఇక్కడ 2 క్యాన్సిల్ చేద్దాం. అంటే 2 power of 10 లో 11 లో ఒక 2 క్యాన్సిల్ అయిపోయింది న్యూమరేటర్ డినామినేటర్ లో. అంటే ఇంకేమి ఉంటుంది? 3 into 2 power of 10. అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఒక 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 11 ఉండే, ఒకటి పోతే ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. 2 power of 10 అంటే ఇప్పుడు = 3 into 2 power of 10. 2 power of 10 ని 2 భాగాలుగా చేసుకుందాం. అంటే ఏమవుతుంది? 2 power of 5. అంటే 2 power of 5 into 2 power of 5 గా రాసుకోవచ్చు కదా దాన్ని. చూడండి 2 power of అంటే 2 power of 10 ని 2 power of 5 into 2 power of 5 చేయొచ్చు. ఫస్ట్ 2 power of 5 ఆన్సర్ కనుక్కుందాం. ఓకే, 3 2 2 = 4 4 2 = 8 8 2 = 16 16 2 = 32. అంటే 32 ఇంటూ మళ్ళీ ఇక్కడ 2 power of 5 ఉంది, సేమ్ అదే ఇంటూ చేస్తే మళ్ళీ అదే వస్తుంది 32నే. ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేయండి. 2 2 = 4 2 3 = 6 3 2 = 6 3 3 = 9. అంటే
4 6 6 12 9 1 10 అంటే ఎంత వచ్చింది 1024 వచ్చింది 1024 అంటే 2 power of 10 ఆన్సర్ ఎంత 1024 ఓకే దాన్ని భాగాలు చేసుకున్నా సగం చేసినాను ఇంకొక సగాంతో అదే దాంతో ఇంటూ చేస్తాను అంటే ఏం లేదు ఇప్పుడు ఇంకా ఇంటూ చేయాలి 1024 into 3 3 4 जा 12 3 2 जा 6 7 3 0 जा 0 3 1 जा 3 అంటే 3072 ఆన్సర్ మనకి ఓకే అంటే therefore A12 equal to 3072 ఓకే క్లియర్ అయిపోయింది ఆన్సర్ అంతే మనకి వచ్చేసింది నోట్ మిస్ ఎక్సైజ్ 8.b లోని సెక్షన్ 1 లోని థర్డ్ క్వశ్చన్ చాలా ఈజీ ఉంటుంది ద 5th and 8th and 11th టర్మ్స్ ఆఫ్ ది జీపీ అంటే జీపీ అన్నమాట మనకి జీపీ చెప్తున్నారు 5th టర్మ్ 8th టర్మ్ 11th టర్మ్ జీపీ టర్మ్స్ అన్నమాట ఓకే ఆర్ PQRS రెస్పెక్టివ్లీ షో దట్ Q స్క్వేర్ ఈక్వల్ టు PS ప్రోగ్రెషన్ అనేది ఉంటుంది అన్నమాట ఒక సిరీస్ అనేది మనకి టర్మ్స్ లో 5th టర్మ్ వచ్చేసి P 8th టర్మ్ వచ్చేసి Q 11th టర్మ్ వచ్చేసి S అలాగైతే అనుకుంటే మనకి Q స్క్వేర్ ఈక్వల్ టు PS అవుతుందా అనేది క్వశ్చన్ అన్నమాట అంటే ఇక్కడ ఏంటంటే చూడండి ఇక్కడ 5th అంటే A5 ఈక్వల్ టు P అన్నమాట అర్థమవుతుందా అంటే 5th టర్మ్ వచ్చేసి P అవునా మనకి ఇదే P వాల్యూ 5th అని ఎలా తెలుస్తుంది ఇదే వాల్యూ 8th అని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది మనకి 5th అని ఉంది ఇక్కడ కూడా ఫస్ట్ టర్మ్ ఏముంది P ఉంది అంటే ఆ రెండు మ్యాచ్ ఓకే ఇక్కడ 8th టర్మ్ ఏముంది Q అని సెకండ్ ఇది 11th టర్మ్ మూడోది అంటే ఎస్ అర్థమైందా ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే A8 ఆన్సర్ ఎంత Q అన్నమాట అలాగే ఇప్పుడు A11 ఆన్సర్ ఎంత మనకి ఎస్ ఈ మూడు ఉన్నాయి కదా దీనికి సమానం అనమాట అంటే 5th టర్మ్ వచ్చేసి P 8th టర్మ్ వచ్చేసి Q 11th టర్మ్ వచ్చేసి ఎస్ అలాగైతే దాన్ని బేస్ చేసుకొని మనము Q స్క్వేర్ ఈక్వల్ టు PS సమానంగా చూపించండి ఇది అన్నమాట క్వశ్చన్ ఓకే సొల్యూషన్ గివెన్ ద 5th టర్మ్ రాసేద్దాం రండి ఇంకా A5 A8 A11 చూడండి టర్మ్స్ ఓకే is ఏంది P Q and S ఓకే is PQRS ఓకే క్లియర్ ఇప్పుడు A5 ఓకే A5 ఆన్సర్ ఏమవుతుంది A5 ఆన్సర్ ఎంత మనకి P కదా అసలు ఆ A5 ఫార్ములా ఏంది A into A power of 4 చెప్పాను కదా దానికంటే ఒకటి తగ్గియాలి మనము ఈక్వల్ టు P నెక్స్ట్ A8 అనుకుందాం A8 ఆన్సర్ ఎంత మనకి Q A8 ఫార్ములా ఏంది మనకి చెప్పండి A8 సారీ చెప్పండి అంటున్నాను A ఇంటూ R పవర్ ఆఫ్ 7 చూడండి 8 అన్నారు కాబట్టి పవర్ 7 ఒకటి తగ్గుతుంది Q ఓకే నెక్స్ట్ A11 కదా A11 ఆన్సర్ ఎంత మనకి ఎస్ A11 ఫార్ములా ఏంది మనకి A ఇంటూ R పవర్ ఆఫ్ 10 ఎస్ అన్నమాట ఓకే ఇక్కడ మనకి ఏం చెప్పాలి Q స్క్వేర్ ఈక్వల్ టు PS మరి సమానంగా ఉండేదో లేదో చూద్దాం ఉండేదనుకో therefore Q స్క్వేర్ ఈక్వల్ టు PS అని చూపిస్తాం అంతే ఏం లేదు మరి ఇక్కడ Q చేద్దాం ఫస్ట్ Q ఏముంది మనకి నౌ Q స్క్వేర్ ఇక్కడ చూడండి మన Q స్క్వేర్ కదా Q వాల్యూ ఎంత ఉంది మనకి A ఇంటూ R పవర్ 7 హోల్ పవర్ ఆఫ్ స్క్వేర్ ఇక్కడ చూడండి Q వాల్యూ ఎంత A ఇంటూ R పవర్ ఆఫ్ 7 కదా అది అప్లై చేశాను ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఇప్పుడు ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేయండి ఏ ఫార్ములా ప్రకారం ఇక్కడ చూడండి A పవర్ ఆఫ్ M హోల్ పవర్ ఆఫ్ N అంటే A పవర్ ఆఫ్ M ఇంటూ N అన్నమాట దీని ఆన్సర్ ఓకే అంటే పవర్ పైన పవర్ ఉంది అనుకోండి ఈ పవర్ ని రెండింటికి అప్లై చేయాలి పవర్ పైన పవర్ ఉంది అనుకోండి ఆ పవర్స్ ని మల్టిప్లికేషన్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఈ పవర్ ని రెండింటికి అప్లై చేయండి అంటే A స్క్వేర్ ఇంటూ R పవర్ ఆఫ్ 7 హోల్ స్క్వేర్ అది చెప్తున్నాను పవర్ పైన పవర్ ఉందంటే ఆ రెండు మల్టిప్లికేషన్ చేయాలి ఓకే A స్క్వేర్ ఇంటూ R 7 2 जा 14 అంటే మన ఆన్సర్ ఏమొచ్చింది Q స్క్వేర్ ఆన్సర్ చూడండి ఇక్కడ Q స్క్వేర్ ఆన్సర్ ఏమొచ్చింది A స్క్వేర్ ఇంటూ R పవర్ ఆఫ్ 14 వచ్చింది ఓకే మళ్ళీ ఇంకా మనం ఇంకేం కనుక్కోవాలి PS కనుక్కోవాలి ఓకే PS అనేది కనుక్కుందాం ఓకే PS ఓకే P వాల్యూ ఎంత మనకి A ఇంటూ R పవర్ ఆఫ్ 4 కదా ఇంటూ S వాల్యూ ఎంత A ఇంటూ R పవర్ ఆఫ్ 10 ఓకే ఇప్పుడు ఇవన్నీ ఇంటూలో ఉంటాయి అంటే మన ఇష్టం ఎలాగైనా చేయొచ్చు ఇంటూ అంటే A ఇంటూ B ఇంటూ C ఉంది అనుకోండి A ఇంటూ C దీన్ని
ఎలాగన్నా చేయొచ్చు. కాబట్టి ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 4 ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 10. మళ్ళీ ఇక్కడ ఒక ఫార్ములా ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్. ఇవన్నీ జనరల్ ఫార్ములాలు ఏ ప్లస్ ఎన్ అనమాట. అంటే బేసిక్ గా సేమ్ అనుకో మనం పవర్ లో కలపొచ్చు. ఓకే, ఏ స్క్వేర్ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 10 ప్లస్ ఎంత 14. ఇది పిఎస్ వాల్యూ కదా. ఓకే, ఇక్కడ గమనిస్తే క్యూ స్క్వేర్ వాల్యూ సేమ్ వచ్చింది, పిఎస్ వాల్యూ సేమ్ వచ్చింది. అంటే ఇప్పుడు దేర్ ఫోర్ సిన్స్ ప్రూవ్డ్, మనం ప్రూవ్ చేసేసాం. ఇంకా ఏమని ఇక్కడ చూడండి ప్రూవ్డ్. వాళ్ళు ఏం చూపెట్టమన్నారు, క్యూ స్క్వేర్ ఈక్వల్ టు పిఎస్ అనేది చూపెట్టమన్నారు. చూడండి క్యూ స్క్వేర్ ఆన్సర్ ఒకటే వచ్చింది, పిఎస్ ఆన్సర్ కూడా ఒకటి వచ్చింది. దేర్ ఫోర్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు పిఎస్. ఇక్కడ అదే చెప్తున్నది, క్యూ స్క్వేర్ ఈక్వల్ టు పిఎస్ అనే వాల్యూని చూపించమన్నారు. చూడండి ఈక్వల్ గా చూపించమన్నారు కాబట్టి చూపించాం. దీని ఆన్సర్ సేమ్ వచ్చింది. ఓకే స్టూడెంట్స్, నో డౌన్. ఫోర్త్ క్వశ్చన్ అనమాట, ఎక్సైజ్ 8.b లోని ఫోర్త్ క్వశ్చన్. ద ఫోర్త్ టర్మ్ ఆఫ్ ది జీపీ ఈస్ స్క్వేరింగ్ ఆఫ్ ఇట్స్ ద సెకండ్ టర్మ్ అండ్ ద ఫస్ట్ టర్మ్ ఈస్ -3. డిటర్మైన్ ద సెవెంత్ టర్మ్. ఇక్కడ ఏం కనుక్కోవాలి అది ఫస్ట్ కనుక్కోండి. ఈ సీక్వెన్స్ అండ్ సిరీస్ లో ఫస్ట్ ఏం కనుక్కోవాలి నాకు తెలుసుకోండి ఫస్ట్ క్వశ్చన్ లో. ఓకే, డిటర్మైన్ ద సెవెంత్ టర్మ్ అంటే సెవెంత్ టర్మ్ కనుక్కోవాలి కదా. ఏ7 కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏమవుతుంది, ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 6 అనమాట కదా. ఆర్ ఒకటి తగ్గుతుందని చెప్పేశాను కదా. మరి ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 6 అనమాట. అంటే మనకి ఏ కావాలి, ఆర్ కావాలి. ఇది కనుక్కోవడానికి ఏంది సెవెంత్ టర్మ్ కనుక్కోవడానికి. మనకి ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఈస్ -3 అని ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగైతే ఇప్పుడు మనకి ఏం తెలియాలి, ఆర్ అనేది తెలియాలి. తెలిస్తే అందులో సబ్స్టిట్యూషన్ చేసి ఆన్సర్ కనుక్కుంటాం. కానీ ఇక్కడ ఆర్ వాల్యూ ఇవ్వలేదు. ఆ ఆర్ వాల్యూ కనుక్కోవడానికి మనకు ఒక కండిషన్ చెప్తున్నారు. ఏంది, ద ఫోర్త్ టర్మ్ ఆఫ్ ది జీపీ, ఫోర్త్ టర్మ్ జీపీ. మరి ఆ ఫోర్త్ టర్మ్ ఎలా ఉందంటే తెలుసా, సెకండ్ టర్మ్ కి స్క్వేర్ చేస్తే ఫోర్త్ టర్మ్ కి సమానము అని చెప్పడం జరుగుతుంది. అంటే సెకండ్ టర్మ్ ఎంత కూడా చెప్పట్లేదు ఇక్కడ. సెకండ్ టర్మ్ కి స్క్వేర్ చేస్తే అది ఫోర్త్ టర్మ్ కి సమానం అవుతుంది అని చెప్తున్నారు. దాన్ని బేస్ చేసుకొని మనం ఆర్ కనుక్కోవాలి. ఇప్పుడు అర్థమైందా, అది ఆర్ కనుక్కొని అందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి సెవెంత్ టర్మ్ వస్తుంది. ఇంకా అక్కడ ఈ ఆర్ ఒక్కటే బ్యాలెన్స్, ఇంకా మనకి ఏం తెలిసింది కదా. ఇక్కడ చూడండి సొల్యూషన్ గివెన్ ద ఏ ఈక్వల్ టు -3 అండ్ మనకి ఇక్కడ ఒక కండిషన్ ఏంటది, ఫోర్త్ టర్మ్ కదా. ఫోర్త్ టర్మ్ ఈక్వల్ టు ఫోర్త్ టర్మ్ ఎంతకి సమానం, సెకండ్ టర్మ్ కి స్క్వేర్ చేయడం. అంటే సెకండ్ టర్మ్ అంటే ఏంది, A2 అంటే దీనికి స్క్వేర్ చేయాలి. ఓకే, అర్థమైందా, దీనికి స్క్వేర్ చేసాం. ఇక్కడ ఫోర్త్ టర్మ్ అంటే ఫార్ములా ఏంది మనకి, ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 3 కదా, ఈక్వల్ టు A2 అంటే ఏంది మనకు అర్థము, ఏ ఇంటూ ఆర్. చూడండి A1 A2 A3 A4 A5. ఆర్ అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. మనం ఏ టర్మ్ అయితే కనుక్కోవాలనుకుంటామో దానికి ఆర్ అనేది ఒకటి తగ్గుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ A4 అంటే ఫోర్త్ టర్మ్ లో ఆర్ తగ్గింది అంటే ఏ ఇంటూ ఆర్ ఇంకా అలాగనే ఉంటుంది. A2 లో ఇక్కడ చూడండి A2 ఆర్ అనేది తగ్గుతుంది అంటే 2 లో కల్లా 1 పోతే 1, అందుకే పవర్ 1 అని ఉంది. ఇక్కడ స్క్వేర్, ఎందుకు ఇక్కడ స్క్వేర్ రాశానంటే ఇక్కడ చూడండి స్క్వేర్ అంటే ఏంది, ఇక్కడ చూడండి ఈజ్ ద స్క్వేరింగ్ ఆఫ్ దిస్ సెకండ్ టర్మ్. ఫోర్త్ టర్మ్ కి స్క్వేర్ చేస్తే ఫోర్త్ టర్మ్ అనేది రావడం జరుగుతుంది. అదే ఆ కండిషన్ అంతా మనకి కదా. ఓకే, ఇప్పుడు చూడండి ఏ ఇంటూ ఆర్ క్యూబ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేయండి, ఏ స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్. ఈ ఏఆర్ ఎలా వచ్చిందంటే ఇక్కడ చూడండి సెకండ్ టర్మ్ ఏంటి ఏఆర్ అనమాట. ఏఆర్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేశాను. ఓకే, ఇక్కడ ఒక ఏ క్యాన్సిల్ చేద్దాం అంటే ఇక్కడ ఒక ఏ మిగులుతుంది కదా. ఇక్కడ 2 ఏలు ఉన్నాయి, ఇక్కడ ఒక్కటే ఉంది అంటే ఇక్కడ ఒకటి క్యాన్సిల్ చేసినాను. ఇంకా ఇక్కడ రెండిట్లో ఒకటి పోయింది కాబట్టి ఇంకొకటి మిగిలింది. ఆర్ క్యూబ్ ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అంటే ఇక్కడ ఒక ఆర్ మిగులుతుంది. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. 2 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఒకటి మిగిలింది, ఒకటి ఉంటుంది. ఇక ఎందుకంటే ఇక్కడ 3 ఉన్నాయి కదా, 2 క్యాన్సిల్ చేసినది. ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఇంకా ఆర్ ఒక్కటే మిగిలింది, ఇక్కడ ఏ మిగిలింది. అంటే ఇప్పుడు చూడండి ఆర్ ఈక్వల్ టు ఏ అని రావడం జరిగింది. ఆర్ ఈక్వల్ టు ఏ అంటే ఏంటి మనకు అర్థము, ఆర్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత మనకి ఫస్ట్ లోనే రావడం జరిగింది, క్వశ్చన్ లోనే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టర్మ్ ఇస్ -3 అంటే -3 అంటే ఆర్ వాల్యూ కూడా మనకి -3 అనమాట. ఓకే, అయిపోయింది ఇంకా సొల్యూషన్. A7 ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 6. ఇదే కదా మనం కనుక్కోవాల్సింది, సెవెంత్ టర్మ్ కనుక్కోవాలి మనం. ఏ వాల్యూ ఎంత మనకి క్వశ్చన్ లోనే ఇవ్వడం జరిగింది, -3
ఇంటూ ఆర్ వాల్యూ ఎంత రావడం జరిగింది, ఇది కూడా -3నే, -3 -6 ఇంటూ ఇప్పుడు ఈ పవర్ దీనికి అప్లై చేయండి. ఇక్కడ ఏంది పవర్ ఏముంది మనకి, ఈవెన్ నంబర్ కి మైనస్ ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. కాబట్టి అసలు ఫస్ట్ మనకి 3/6 దీని ఆన్సర్ ఎంతనో కనుక్కుందాం. అంటే -3 ఇంటూ అంటే 6 టైమ్స్ ఇంటూ చేయాలి -3ని. ఓకే ఓకే 3 మైనస్ క్యాన్సల్, మైనస్ క్యాన్సల్, రెండు క్యాన్సల్ అయిపోయినాయి. మరి ఇప్పుడు ఇంటూ చేద్దామా, ఇవన్నీ ఇంటూ చేయాలంటే ఇబ్బంది కాబట్టి 3 చేద్దాం. 3 3 9, 9 3 27. అంటే ఈ మూడింటివి ఏమో 27 ఇంటూ ఇంకో మూడింటి కూడా 27, 7 7 49, 7 2 14, 14 2 ఎంత ఇక్కడ చూడండి, 7 2 14, 14 ఒక 4 ఎంత 18 ఇంటూ మళ్ళీ 7 2 14, 2 2 4 5 అంటే ఇంకా క్యాలిక్యులేషన్ చేద్దాం. 9 8 ఒక 4 12, 5 6 7 అంటే 729 అంటే ఎంత వచ్చింది 729. ఓకే అంటే -3/6 ఆన్సర్ ఎంత 729. ఇప్పుడు ఇది ఎంత ఇంటూ చేద్దామా, ఇక్కడ దీన్ని ఒక్క మైనస్ ఉంది కాబట్టి ఒక మైనస్ ఇంటూలో ఉండాలి, ఉంది కదా. అంటే ఇప్పుడు ఈ 2 చేయండి, ఇంటూ 3 చేయండి, దీనికి ఇంకా 3 చేస్తే అయిపోయింది. ఓకే 3 9 27, 3 2 6 7 8, 7 3 21 అంటే -2187 అంటే సెవెంత్ టర్మ్. దేర్ఫోర్ సెవెంత్ టర్మ్ వచ్చేసి ఎంత వచ్చింది -2187 అనేది మన ఆన్సర్ అనమాట. అంతే స్టూడెంట్స్, అక్కడ సెవెంత్ టర్మ్ అనుకున్నారు. కానీ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఫోర్త్ టర్మ్ ఆన్సర్ ఎంత ఉన్నదంట, సెకండ్ టర్మ్ కి స్క్వేర్ చేసేంత సమానం ఉంది. కాబట్టి సెకండ్ టర్మ్ కి స్క్వేర్ చేసాం. సెకండ్ టర్మ్ అంటే ఏంది a ఇంటూ r స్క్వేర్ చేసాం, ఇంకా క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ కనుక్కున్నాం. ఓకే స్టూడెంట్స్, నో డౌన్. ఓకే స్టూడెంట్స్, ఎక్సర్సైజ్ 8.b లోని ఫిఫ్త్ క్వశ్చన్ లో మళ్ళీ 3 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 3 క్వశ్చన్లు 6th క్వశ్చన్ ఇంకా వీడియో కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఈ 3 క్వశ్చన్లు ఒక రకమైనది అనమాట. ఇప్పటి వరకు మనకి ఆ టర్మ్ కనుక్కోండి అంటే సిరీస్ ఇచ్చి అందులో 5th టర్మ్ కనుక్కోండి, 6th టర్మ్ కనుక్కోండి అని చెప్పారు కదా. ఓకే అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ 5th క్వశ్చన్ ఎలాగంటే మనకి సిరీస్ ఇస్తారు, కానీ ఆ టర్మ్ అనేది మళ్ళీ ఒక టర్మ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ టర్మ్ ఆ సిరీస్ లో ఉందా లేదా అనేది క్వశ్చన్ అన్నమాట. మరి ఇప్పుడు ఉందా లేదా అని కనుక్కోవడానికి మనం nth టర్మ్ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. తెలిసింది మనకి an ఈక్వల్ టు a ఇంటూ ఆర్ n-1. అంటే ఇక్కడ మరి మనకి జీపీ ఏపీ అని ఏమి ఇవ్వలేదు కదా, మరి ఏది వాడాలి, ఇది వాడాలి, అది వాడాలంటే మనకి ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి. ఏపీలో మనకి ఇదంతా ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ అంతా జీపీనే, ఇంకా డైరెక్ట్ జీపీనే కనుక్కోవచ్చు. కానీ ఎప్పటికైనా సరే యాడింగ్ లో మనకి ఇట్లా √2 అట్లా రావు చూడండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే ఏమన్నా యాడ్ చేసినప్పుడు ఇప్పుడు 10 యాడ్ చేసినా 5 యాడ్ చేసినా నంబర్స్ అనేవి వస్తాయి, కానీ ఇక్కడ √2 ఉంది అంటే ఇది యాడింగ్ అయితే ఖచ్చితంగా కాదు. ఓకే మరి ఇంకా జీపీనే. ఓకే అర్థమైందా, అంటే 2, 2√2, 4 డాష్ 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 ఈజ్ 128. అంటే ఈ సిరీస్ లో ఈ 128 అనే టర్మ్ ఉందా లేదా, ఉంటే ఎన్నో టర్మ్, అదే ఇక్కడ క్వశ్చన్. విచ్ టర్మ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సీక్వెన్స్ అంటే ఈ 128 అనే టర్మ్ ఈ సీక్వెన్స్ లో ఎన్నో టర్మ్ అనేది క్వశ్చన్. ఇప్పుడు ఓకే గివెన్ ద 2, 2√2, 4 డాష్ 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 కదా, ఏ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత 2, ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఇగో ఫస్ట్ టర్మ్ అనేది ఏ. మరి ఇక్కడ ఆర్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి, అంటే ఇక్కడ ఎంత టర్మ్ అంటే ఈ 128 అనేది ఇందులో ఉందా లేదా అనుకోవడం కోసం ఈ ఎన్నుని అలాగనే వదిలేస్తాం. ఏఎన్ మొత్తము 128 అనుకుంటాం అనమాట. ఓకే ఇక్కడ చూడండి ఆర్ వాల్యూ అనుకోని ఫార్మ్ ఉంది a2/a1. a2 ఎంత 2√2 బై a1 వాల్యూ ఎంత 2, 2 క్యాన్సల్ అంటే √2 ఒక్కటి మిగిలింది. అంటే ఆర్ వాల్యూ ఎంత మనకి √2. ఓకే ఇప్పుడు లెట్ an ఈక్వల్ టు 128. an వాల్యూ ఎంత 128. ఇప్పుడు ఫార్ములా రాద్దామా, a ఇంటూ ఆర్ n-1 ఈక్వల్ టు 120 an. ఏం ఫార్ములా ఇటు రాశారంటే ఇటు రాసినా ఒకటే అవుతుంది. ఎందుకు నేను అలా రాశానంటే మనం ఈ ఎన్ని వాల్యూ కనుక్కోవాలి, ఏంటి ఆ ఎన్ని వాల్యూ అంటే ఎన్నో టర్మ్ కనుక్కోవడం కోసం అలా. ఓకే an ఏ వాల్యూ ఎంత వచ్చింది 2 కదా మనకి క్వశ్చన్ లో రావడం. ఆర్ వాల్యూ ఎంత వచ్చింది √2 కదా, n-1. n అంటే ఎన్నో టర్మో తెలియదు,
ఈ 128 ఎన్నో టర్మో తెలియదు, కానీ ఆ టర్మ్ కనుక్కోవడం కోసం ఎన్ని అలాగనే రాసేస్తాం ఈక్వల్ టు అంటే ఇది ఈ ఏఎన్ ఎందుకు 128 అనుకోవడం అంటే అది మొత్తము ఇందులో ఉందనుకున్నాం, ఉంటే ఎన్నో టర్మ్ కనుక్కోవడం కోసం ఆ ఎన్ అలాగనే ఉంటుంది. ఓకే, ఇక్కడ 2 ఏం చేస్తుంది మనకి, ఏం చేస్తుంది ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై అంటే √2 హోల్ పవర్ ఆఫ్ n - 1 ఈక్వల్ టు 128/2. 2 1 జా 2 6 జా 2 4 జా అంటే √2 n - 1 ఈక్వల్ టు 64. ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్. ఇక్కడ 2 అంటే మనం ఎలా రాసుకోవచ్చు రూట్ ని, ఎక్స్ రూట్ ఉంది అనుకోండి ఏమని రాసుకోవచ్చు, ఎక్స్ 1/2 గా రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి 2 ఏం రాసుకోవచ్చు 1/2 కదా, రూట్ నేమ్ రాశాను 1/2 ఇంటూ n - 1. చూడండి ఇక్కడ ఏం చేశాను, ఇంటూ n - 1 అది అప్లై చేశాను. ఆ రూట్ ఒక్కటి నేను 1/2 గా రాసుకున్నాను. ఓకే, ఇంటూ n - 1 ఈక్వల్ టు ఆన్సర్ ఎంత 64. ఓకే, 1 ఇంటూ చేయండి 1 తో ఏమొస్తుంది 2 ఇంటూ n - 1/2 వస్తుంది. 1 ఇంటూ n - 1/2. ఓకే, ఈక్వల్ టు 64. ఈ 64 ని ఫ్యాక్టరైజేషన్ చేయండి. 64 2 అంటే ఇక్కడ 4 ఉంది కాబట్టి 2 తో పోతుంది. 2 3 జా 2 2 జా 2 16 జా 2 8 జా 2 4 జా 2 2 జా 2 1 జా. ఎన్ని 2లు వచ్చినాయి 1 2 3 4 5 6 అంటే 64 ని మనము 2 పవర్ ఆఫ్ 6 గా రాసుకోవచ్చు. 3 6 రైట్. అంటే 2 పవర్ ఆఫ్ n - 1/2 ఈక్వల్ టు 64 మొత్తం ఏం రాసుకోవచ్చు 2 పవర్ ఆఫ్ 6 అని రాసుకోవచ్చు. ఇప్పుడు బేస్లు ఈక్వల్ అయినప్పుడు పవర్ ఏమవుతాయి మనకి ఈక్వల్ అవుతాయి, లేకుంటే మీకు సింపుల్ గా 2 2 క్యాన్సల్. ఇంకా ఏం మిగిలింది n - 1/2 ఈక్వల్ టు 6. అంటే ఇప్పుడు ఆ n వాల్యూ కనుక్కోవాలి. మనకి 2 ఏం చేస్తుంది డివైడ్, అటు పక్కకు వెళ్తే ఇంటూ n - 1 ఈక్వల్ టు 6 ఇంటూ 2. ఓకే, తర్వాత నెక్స్ట్ అయిపోయిందండి ఆన్సర్. n - 1 ఈక్వల్ టు 6 2 జా 12 -1 అవతల పోతే +1. n ఈక్వల్ టు 12 + 1. n ఈక్వల్ టు 12 + 1 13. అంటే ఈ ఎన్నో టర్మ్ 128 అనే నంబర్ అంటే ఆ టర్మ్ ఈ సిరీస్ లో 13వ టర్మ్ అన్నమాట. అర్థమైందా? అంటే ఏ 13 ఈక్వల్ టు 128. ఓకే, ఇదే ఆన్సర్. అంటే ఆ 128 అనేది 13th టర్మ్ అనమాట ఈ సిరీస్ లో. అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ టర్మ్ 2 అని, సెకండ్ టర్మ్ 2√2 అని, థర్డ్ టర్మ్ 4th టర్మ్ కదా, అలా రాసుకుంటే √2 అప్లై చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి 13th టర్మ్ మనకి 128 అనేది రావడం జరుగుతుంది. ఓకే, నోట్. ఓకే ఫ్రెండ్స్, 5th క్వశ్చన్ లో బి ప్రాబ్లం అనమాట. ఓకే, ఈ 5th క్వశ్చన్ మొత్తం ఇంపార్టెంట్. ఓకే, √3 ఈ 729 అంటే ఈ 729 అనేది ఈ సిరీస్ లో ఉందా లేదా, ఉంటే ఎన్నో టర్మ్ అనేది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఎన్నో టర్మ్ ఉంటుంది ఈ టర్మ్ అయితే, కానీ ఎన్నో టర్మ్ అనేది తెలియాలి మనకి. ఓకే, సొల్యూషన్ సేమ్ ఇందాక ఎలా చేస్తాం అలాగనే. గివెన్ ద √3, 3, 3√3 ఓకే, ఏ వాల్యూ ఫస్ట్ ఏ వాల్యూ కనుక్కున్నాం. గివెన్ దాన్ని రాసి సిరీస్ రాసి ఫస్ట్ ఏ వాల్యూ ఆర్ వాల్యూ కనుక్కో 1 మార్క్ అన్న పడుతుంది ఎగ్జామ్ హాల్ లో. ఓకే, ఇక్కడ ఏ వాల్యూ ఎంత √3. ఓకే, ఆర్ వాల్యూ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది A2/A1. ఓకే, A2 ఎంత మనకి 3. చూడండి ఇది A1, ఇది A2, ఇది A3, ఇది A4 అలా వెళ్తూనే ఉంటుంది. A1 ఎంత √3. ఇక్కడ మనకి డినామినేటర్ √3 ఉన్నప్పుడు ఖచ్చితంగా రేషనల్ చేయాలి. అంటే ఇంటూ √3/√3 అంటే డినామినేటర్ లో √3 ఉంది అనుకోండి, న్యూమరేటర్ డినామినేటర్ మళ్ళీ ఇంటూ చేయాలి. అంటే √3 ఉన్నప్పుడు అలా చేయాలంటే కాదు, √2 ఉన్న √5 ఉన్న ఇలా ఏ టర్మ్ ఉన్నా కానీ చేయొచ్చు. ఓకే, ఈక్వల్ టు 3 ఇంటూ √3 √3 హోల్ స్క్వేర్. అంటే ఏ ఇంటూ ఏ ఎలా రాసుకుంటాం ఏ స్క్వేర్ కదా, √3 ఇంటూ √3 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సల్, డినామినేటర్ 3 న్యూమరేటర్ 3 క్యాన్సల్, ఆన్సర్ 3. అంటే ఆర్ వాల్యూ ఎంత రావడం జరిగింది మనకి √3. ఓకే, ఇప్పుడు ఏంటి మనకి 729 ఎన్నో టర్మ్ ఈ సిరీస్ లో. ఓకే, అది కదా కావాల్సింది. అంటే మనకి ఏఎన్ వాల్యూ ఏమవుతుంది అంటే లెట్ అనుకోండి, ఏఎన్ వాల్యూ
ఆ 729 ఏదో మనకి తెలియదు కాబట్టి ఏఎన్ అనుకుంటాం. ఫార్ములా ఏంది మనకి ఏ ఇంటూ ఆర్ ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు ఏఎన్. ఫార్ములా అప్లై చేయండి. ఏ వాల్యూ ఎంత వచ్చింది √3 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత √3 హోల్ పవర్ ఆఫ్ n మైనస్ 1 ఈక్వల్ టు ఏఎన్. ఏఎన్ ఎంత 729 ఎన్నో టర్మ్ తెలియదు, అందుకే మనం ఎన్ని వాల్యూని అలాగనే రాసేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి రూట్ లో ఏమని రాసుకోవచ్చు అని చెప్పాను ఇందాక మనము √x ఈక్వల్ టు x1/2 అని రాసుకోవచ్చు అని చెప్పాను కదా. కాబట్టి 3 1/2 ఇంటూ 3 1/2 ఇంటూ n మైనస్ 1 ఈక్వల్ టు 729. చూడండి రూట్ ని 1/2 రాశాను, ఇంటూ n మైనస్ 1 అలాగనే ఉంది. ఇంకా 3 సేమ్ అలాగనే ఉంది. ఓకే, ఇక్కడ 1 ఇంటూ n మైనస్ 1 ఉంది కాబట్టి దాన్ని క్లియర్ చేద్దాం. 3 1/2 ఇంటూ 3 1 ఇంటూ n మైనస్ 1 ఈక్వల్ టు 729. ఓకే, ఇక్కడ ఓ ఫార్ములా చెప్తాను మళ్ళా. ఏ పవర్ ఆఫ్ m తెలిసిందే ఇందాకనే, ఏ పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ n ప్లస్ n అనమాట. అంటే ఇక్కడ ఏ సేమ్ ఉంది అంటే అప్పుడు పవర్లు ఏమయ్యాలి యాడ్ చేయాలి. కాబట్టి 3 చూడండి m ప్లస్ n అంటే ఇది m ఇది n, m వాల్యూ m ప్లస్ n వాల్యూ n మైనస్ 1/2 ఈక్వల్ టు 729. ఓకే, ఇక్కడ చూడండి మరి ప్లస్ చేద్దామా, డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి 2. ఓకే, ఇంకా నోమినేటర్ కలిపేసేయండి. 1 ప్లస్ n మైనస్ 1 చూడండి డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి సేమ్ అలాగే రాశాను, నోమినేటర్ అంతా కలిపి రాసేసాను ఈక్వల్ టు 729. ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సల్, ఇంకేం మిగిలింది 3n/2 ఈక్వల్ టు 729. మనం ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఓకే, 3 ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 తోనే చేద్దాం. ఓకే, 3 2 జా 6 అవుతుంది, 1 మిగులుతుంది అంటే 3 4 జా 12 ఇంకా అయిపోయింది. 3 3 జా. ఓకే, ఇక్కడ చూడండి 3 8 జా 3 1 జా 3 2 జా 6 3 2 జా 6 అంటే మళ్ళా 8 లోపల 6 పోతే 2 21 అంటే 2 7 జా 2 9 జా 2 3 జా 3 1 జా అంటే ఫ్యాక్టరైజేషన్ తెలుసు కదా. ఓకే, ఈ 2 ఇంటూ చేస్తే ఈ నంబర్, ఈ 2 ఇంటూ చేస్తే ఇది, ఈ 2 ఇంటూ చేస్తే అది రావడం జరుగుతుంది. అంటే ఎన్ని 2 సారీ ఇక్కడ 3 9 జా 3 3 జా 1 2 3 4 5 6 అంటే 729 ఏమో రాసుకోవచ్చు 3 పవర్ ఆఫ్ 6 అని రాసుకోవచ్చు అంటే 3 పవర్ ఆఫ్ 6. ఇప్పుడు ఇది బేసిస్ ఏముంది కాబట్టి క్యాన్సల్ ఇంకా. ఓకే, ఇంకా చూడండి ఇంకా అయిపోయింది ప్రాబ్లం అంతే. ఇంకా నెక్స్ట్ n మైనస్ 2 n/2 ఈక్వల్ టు 6. 2 ఏం చేస్తుంది మనకి డివైడ్ అవతల వెళ్తే ఇంటూ అంటే n ఈక్వల్ టు 6 ఇంటూ 2 అంటే n వాల్యూ ఎంత 6 2 జా 12 అంటే 729 అనేది 12th టర్మ్ అనమాట. అంటే A12 therefore A12 ఈక్వల్ టు 729. అవును బ్రదర్, మరి ఇంకా దీనికి ఇంకేమన్నా మనం కరెక్ట్ చేసామా లేదా ఎలా కనుక్కోవాలంటే ఏం లేదు, A12 ఈక్వల్ టు A ఇంటూ ఆర్ n మైనస్ 1 అంటే 11 కదా వచ్చేది. ఇక్కడ చూడండి ఫార్ములా ప్రకారం A ఇంటూ ఆర్ n అంటే 12 మైనస్ 1. ఏ వాల్యూ ఎంత మనకి √3 కదా ఇంటూ ఆర్ వాల్యూ ఎంత రావడం జరిగింది √3 కదా 11. ఇది గాన సాల్వ్ చేస్తే మనకి ఖచ్చితంగా ఈ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే మళ్ళీ ఇక్కడ చూడండి దీన్ని అంతా సాల్వ్ చేయాలి. ఇంకా ఇది ఇంకా మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసే పద్ధతి ఇంకా వద్దులేండి, మనకి ఇంకా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇంకా ముందరికి వెళ్ళాలి అంటే దాన్ని సాల్వ్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. అంటే రూట్ ని 1/2 రాసుకోవడము ఇందాక చేసాం కదా, ఇగో ఈ ప్రాసెస్ లో చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఆన్సర్ మళ్ళీ 729 అనేది రావడం జరుగుతుంది. అదేం చెకింగ్ అండి, ఓకే మీరు రాసుకోవద్దండి. ఓకే, మీకు అర్థం అవ్వాలని చెప్పాను. ఓకే, నో డౌన్. ఓకే ఫ్రెండ్స్, ఎక్సైజ్ 8.b లోని సెక్షన్ 1 లోని 5th క్వశ్చన్ లోని సి ప్రాబ్లం అనమాట. ఇది లాస్ట్ ప్రాబ్లం 5th క్వశ్చన్ లో. ఓకే, ఇంకా ఈ 6th క్వశ్చన్ ఒక్కటి ఉంటుంది. ఓకే, సొల్యూషన్ సేమ్ ఇందాక క్వశ్చన్ లెక్కనే 1/3 1/9 1/27 డాష్ 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 ఈజ్ 1/19,683. అంటే ఇప్పుడు 1/19,683 అనేది ఈ సిరీస్ లో ఎన్నో టర్మ్ అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, సేమ్ ఇప్పుడు 3 క్వశ్చన్లు కూడా అంతే. గివెన్ దా కొంచెం క్రిటికల్ గా అనిపించచ్చు కానీ ఈజీగానే ఉంటుంది. నేను క్లారిటీగా చెప్తాను. గివెన్ దా
1/3 1/9 1/27 డాష్ డాష్ డాష్. ఓకే, ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకి 1/3. ఆర్ వాల్యూ ఎంత? ఆర్ వాల్యూ కనుక్కోవాలంటే ఫార్ములా a2/a1. a2 ఎంత? 1/9. ఇది a1, ఇది a2, ఇది a3. చూడండి 5. a1 ఎంత? 1/3. రెసిప్రోకల్ చేయండి. 1/9 డినామినేటర్ ని రెసిప్రోకల్ చేయండి అంటే 3/1 అవుతుంది. 1 1 క్యాన్సల్. 3 1 జా 3, 3 జా అంటే ఆన్సర్ ఏమొచ్చింది? 1/3. 1 1 జా 1, 3 1 జా 3. ఓకే, క్లియర్. అంటే ఆర్ వాల్యూ వచ్చేసింది. ఏమొచ్చింది ఆర్ వాల్యూ? 1/3 అనమాట. ఓకే, క్లియర్. ఇక్కడికి అయిపోయినా చూద్దాం ఇంకా ప్రాబ్లం. మరి ఇప్పుడు మనం ఏం అనుకోవాలి? లెట్ an ఈక్వల్ టు 1/19,683. అంటే 1/19,683 ఎన్నో టర్మ్ కనుక్కోవడం కోసం దాన్ని మొత్తం ఆ టర్మ్ లో ఉందా లేదా చెక్ చేస్తాం అనమాట. ఫార్ములా ఏంది? a ఇంటూ ఆర్ n-1 ఇంటూ ఈక్వల్ టు an. ఏ వాల్యూ ఎంత మనకి? 1/3. ఆర్ వాల్యూ ఎంత వచ్చింది? 1/3. ఎన్ వాల్యూ తెలియదు కాబట్టి అలాగే ఉంటుంది. అది ఎన్నో టర్మ్ తెలియదు కదా. an వాల్యూ ఎంత? 1/19,683. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సింపుల్ గా చెప్తాను మీకు. am ఇంటూ an ఫార్ములా ఏమవుతుంది? a పవర్ ఆఫ్ m ప్లస్ n కదా. అంటే ఇక్కడ ఏ సేమ్ ఉంది అంటే a పవర్ ఆఫ్ m ప్లస్ n. m వాల్యూ ఎంత మనకి? 1 ప్లస్ n-1 ఈక్వల్ టు 19,683. a ఇంటూ ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n. అంటే ఇక్కడ ఎన్ని వాల్యూ? m వాల్యూ 1, పవర్ ఏం లేదంటే ఏంటి? 1. ఇక్కడ n అంటే మొత్తం ఏం రాసుకోవచ్చు? a పవర్ ఆఫ్ m ప్లస్ n. అందుకే a పవర్ ఆఫ్ m వాల్యూ 1 అంటే ఇక్కడ పవర్ 1 ఉన్నట్టు 1 ప్లస్ n అనమాట. n-1 n వాల్యూ. ఓకే, ఇక్కడ చూడండి +1 -1 క్యాన్సల్. ఇంకేముంటుంది? 1/3 హోల్ పవర్ ఆఫ్ n. చూడండి ఇక్కడ +1 -1 క్యాన్సల్. ఇంకా ఏముంటుంది? 1/3 హోల్ పవర్ ఆఫ్ n. ఇది సాల్వ్ చేద్దాం. 1/19,683. ఓకే, ఇక్కడ చూడండి సింపుల్ గా నేను చెప్తాను. 19,683. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. దేంతో? 3 తో చేద్దాం. ఓకే, 3 ఇక్కడ చూడండి 3 6 జా 18, 1 మిగులుతుంది. మళ్ళీ 6 3 5 జా 15, మళ్ళీ 1 మిగులుతుంది. 3 ఇక్కడ చూడండి 1 మిగులుతుంది కాబట్టి 3 8 జా. అంటే మీరు ఫ్యాక్టరైజేషన్ అంటే దాన్ని భాగం చేస్తే కూడా చాలు, త్వరగా వచ్చేస్తుంది ఆన్సర్. ఇప్పుడు చూడండి 3 6 జా ఎంతో? 3 6 జా 18, 1 16, 3 5 జా 15, మళ్ళా 1 మిగులుతుంది. 3 8 జా 3 6 జా 18, 0 మళ్ళీ 3 తినుకున్నాం. 3 1 జా అంటే 661. ఓకే, అలా చేయొచ్చు. 3 2 జా ఓకే, 3 1 జా మళ్ళీ 1 మిగిలింది. 5 లో 3 పోతే 3 పోతే 2 ఉంటుంది. 26 3 8 జా 3 8 జా 24. అంటే ఇక్కడ చూడండి భాగం చేస్తే కూడా చాలు, ఏం పెద్ద విషయం ఏం కాదు, కన్ఫ్యూజ్ కాకుండా. ఇక్కడ చూడండి 3 2 జా 6 0 5 దింపుకుంటాం. 3 1 జా 3 మళ్ళా 3 లో 5 లో 3 పోతే 2 మళ్ళీ 6 దింపుకుంటాం. 3 8 జా 24 మళ్ళీ 2 మిగులుతుంది. మళ్ళీ 3 7 జా. ఓకే, ఇక్కడ చూడండి 3 7 జా 21, 3 2 జా 6 మళ్ళా 8 లో 2 పోతే 27 అంటే మళ్ళీ 9. ఓకే, 3 2 జా 6 7 లో 1 పోతే 1 అంటే 20 ఎంత 12. 3 4 జా 12 మళ్ళీ 3 3 జా. ఓకే, 3 8 జా 3 1 జా 3 8 జా 24, 3 1 జా 3 3 27 జా 3 9 జా 3 3 జా 3 1 జా. అంటే ఎన్ని వచ్చినాయి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 ఎన్ని వచ్చినాయి మొత్తం. అంటే 1/3 పవర్ ఆఫ్ n ఈక్వల్ టు 1 ఎన్ని వచ్చినాయి మొత్తము? 3 పవర్ ఆఫ్ 9. అంటే 3 మొత్తం 9 వచ్చినాయి అంటే 3 పవర్ ఆఫ్ 9. ఓకే, మరి ఇప్పుడు ఈ n ని ప్రతి దానికి న్యూమరేటర్ డినామినేటర్ సపరేట్ చేద్దామా? ఓకే, ఇక్కడ అర్థమైంది కదా క్యాలిక్యులేషన్. ఫ్యాక్టరైజేషన్ చేస్తే చాలు, అయిపోయిందండి. ఇంకా ప్రాబ్లం చిన్నగానే ఉంటుంది. ఈ 1 ని ప్రతి దానికి అప్లై అయ్యింది. 1 పవర్ ఆఫ్ n బై 3 పవర్ ఆఫ్ n ఈక్వల్ టు 1/3 పవర్ ఆఫ్ 9. చూడండి ఇక్కడ ఆ n ని ప్రతి ఒక్కదానికి అప్లై చేశారు. 1 పవర్ ఆఫ్ n అంటే ఆన్సర్ ఎంత? 1. 1 కి పవర్ ఏమన్నా ఉండని దాని ఆన్సర్ ఏమవుతుంది? 1 అవుతుంది. కాబట్టి 1 బై చూడండి 1 పవర్ ఆఫ్ n వాల్యూ ఎంత? 1 బై
3 power of n, okay, equal to 1 by 3 power of 9, okay, 1 cancel, 3 power of n equal to 3 power of 9, 3 cancel, n equal to 9. అంటే ఏ నైన్త్ టర్మ్, therefore నైన్త్ టర్మ్ వచ్చేసి మనకి ఏముంటుంది 1/19,683. అంటే రేషియో గా మనము మల్టిప్లికేషన్ 1/3 అలా చేసుకుంటా వెళ్తే నైన్త్ టర్మ్ కాడ 1/19,683 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. అంటే మనకి ఇప్పుడు A9 ఫార్ములా తెలుసు, A ఇంటూ ఆర్, మనం ఏదైతే కనుక్కోవాలనుకుంటామో ఆర్ అంత ఒకటి తగ్గుతుంది. ఇంకో ఏ వాల్యూ ఎంత మనకి 1/3 కదా, ఆర్ వాల్యూ ఎంత 1/3నే, ఓకే. 8 ఇదంతా చేయండి క్యాలిక్యులేషన్, ఈ వాల్యూ ఖచ్చితంగా మనకు రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 8.b లోని 6th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్, అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ద నంబర్స్ -2/7, x, -7/2 ఆర్ ఇన్ జీపీ. అంటే ఇక్కడ ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది సి వాల్యూ. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకి మిడిల్ టర్మ్ కావాలనుకున్నా, లేకపోతే ఫస్ట్ 3 టర్మ్స్ ఉన్నప్పుడు ఏ వాల్యూ కావాలనుకున్నా, బి వాల్యూ కావాలనుకున్న ఫార్ములా ఏమవుతుందంటే జీపీలో, ఇది జనరల్ ఫార్ములా దానికి సంబంధించింది. ఇఫ్ 3 నంబర్స్ ఏబిసి ఆర్ ఇన్ ద జీపీ, అంటే ఏబిసి అనేది జీపీలో ఉంటే దెన్ b² ఈక్వల్ టు ఏసీ అవుతుంది. ఇది ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, b² ఈక్వల్ టు ఏసీ. ఎప్పుడు 3 టర్మ్స్ మాత్రమే ఏది అది జీపీ అయి ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ జీపీ అని ఇవ్వడం జరుగుతుంది, అంటే 3 టర్మ్స్ జీపీ. అప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఏంటిది, మనకి బి వాల్యూ కావాలనుకున్నా, ఏ వాల్యూ కావాలనుకున్నా, సి వాల్యూ కావాలనుకున్నా, అంటే 2 టర్మ్స్ ఇచ్చి ఏవో ఒకటి. ఇక్కడ బి వాల్యూ ఇవ్వట్లేదు, ఒకవేళ ఏ వాల్యూ ఇవ్వకుండా ఈ 2 ఇచ్చినప్పుడు, లేకుంటే ఈ 2 ఇచ్చి 3వ వాల్యూ ఇవ్వకున్నప్పుడు అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే b² ఈక్వల్ టు ఏసీ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. సొల్యూషన్ గివెన్ ద -2/7, x, -7/2. ఓకే, మనకు ఫార్ములా అక్కడ మీరు ఆ కండిషన్ రాయండి. ఎగ్జామ్ హాల్లో కానీ క్వశ్చన్ వస్తే కూడా ఆ కండిషన్ రాయండి. b² ఈక్వల్ టు ఏసీ. ఇక్కడ ఏ వాల్యూ ఎంత -2/7, బి వాల్యూ ఎంత x, సి వాల్యూ ఎంత -7/2. అంటే అది A1, A2, A3 నిలండి. ఇక్కడ మాత్రం ABC అనుకుంటాం మనం, అంతే. ఓకే, బి వాల్యూ ఎంత ఉంది, x కదా, x² ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత -2/7 ఇంటూ సి వాల్యూ ఎంత -7/2 కదా. x² మైనస్ క్యాన్సల్. ఇక్కడ చూడండి, డినామినేటర్ 2, న్యూమరేటర్ 2 క్యాన్సల్, డినామినేటర్ 2, న్యూమరేటర్ 7 క్యాన్సల్. అంటే ఇక్కడ ఏం మిగలేదు, 1 మాత్రమే. స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది, రూట్, అంటే √1. అంటే ఎక్స్ వాల్యూ +or-1 అనమాట. అంటే అది ప్లస్ అయి ఉండొచ్చు, మైనస్ అయి ఉండొచ్చు అనమాట. కాబట్టి ఎక్స్ వాల్యూ వచ్చేసింది అక్కడ, అదే కదా కనుక్కోమంది. therefore x ఈక్వల్ టు +or-1 అంతే ఆన్సర్. ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు, అది ప్లస్ అన్నవచ్చు, మైనస్ అన్నవచ్చు. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. ఇది స్టూడెంట్స్ ఎక్సైజ్ 8.b లోని సెక్షన్ 1 లోని 6 ప్రాబ్లమ్స్. స్కిప్ చేయకుండా ఎలాంటి ప్రాబ్లం అని అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, నో డౌట్.